నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి పాతకాలం పద్ధతిలో చికెన్ ఫ్రై అండి. చాలా సులభంగా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఇలాంటి చికెన్ ఫ్రై మీరు ఎప్పుడు చేసి ఉండరు. ఇప్పుడైతే మనం చికెన్ తయారీ విధానానికి వెళ్దాం. ముందుగా ఒక బాండట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక అర కేజీ చికెను, అలాగే మీడియం సైజ్ ఎర్రగడ్డలండి, పెద్దవి 2 సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6 పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకుంటాము. పెద్ద సైజు టమాటాలు 2 చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అవి కూడా వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, గరం మసాలా పొడి 2 స్పూన్లు, మళ్ళీ లాస్ట్లో కూడా 1 స్పూన్ వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూను, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు, ఆయిల్ ఒక 6 స్పూన్లు. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలా. అంతేనండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టుకోవడమేను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఆవిరి మీదే ఉడికించుకోవాలండి. నీళ్ళు ఏం పోయకూడదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలా. ఇప్పుడు ఒకసారి మనం చికెన్ చూసుకున్నామండి. చూసారా, మనం ఎక్కడ నీళ్ళే వాడలేదు. ఆ ఆవిరి నీళ్ళతోనే బాగా ఉడికిపోతుంది చికెన్ అనేది. మంచి టేస్ట్ ఉంటుందండి. అయితే ఒక్కసారి ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి మనము. పెద్ద కష్టం కూడా ఏముండదు, అన్నీ ఒకేసారి కలిపి పెట్టేయడమేను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి ఈ గ్రేవీ అంతా ఇంకా బాగా చిక్కబడిపోయి ఫ్రైకి వచ్చేయాలా. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మనం ఒక రవ్వ గరం మసాలా పొడి చల్లుకుందాము. ఒక అర స్పూను గరం మసాలా పొడి. ఇప్పుడు ఈ మసాలా పొడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాము. లాస్ట్లో ఒక రవ్వ కొత్తిమీర చల్లుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎంతో టేస్ట్గా ఉండే పాతకాలపు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.